మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి దేశవ్యాప్త సర్వేను ప్రారంభించింది. దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం యొక్క ఉపశీర్షిక రేటుపై ఆందోళనల మధ్య ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ మరియు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వర్క్ఫోర్స్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంపై కొత్త సర్వేను ప్రారంభించాయి. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని సంఘటిత రంగ కార్మికులకు పదవీ విరమణ నిధి సంస్థ అయిన ఈపీఎఫ్ఓ దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలలో మహిళా కార్మికులకు అందుబాటులో ఉన్న పని సౌకర్యాలకు సంబంధించిన వివరాలను కోరుతూ దాని చందాదారులను సంప్రదించింది. మహిళలకు పని వేళల్లో సౌలభ్యాన్ని కల్పించడం మరియు మహిళా కార్మికులకు సమాన వేతనం అందించడంతో పాటు లైంగిక వేధింపుల నివారణ, పిల్లల కోసం క్రష్ సౌకర్యాలు మరియు రవాణా కోసం కంపెనీ అంతర్గత ఫిర్యాదుల కమిటీని అందజేస్తుందా లేదా అనే దానితో సహా సంస్థ వివరాలను కోరుతూ సర్వే వివరణాత్మక ప్రశ్నావళిని కలిగి ఉంది. ఆలస్య సమయాల్లో మహిళలకు సౌకర్యాలు. మహిళలకు అనువైన లేదా రిమోట్ పని గంటల లభ్యతపై ప్రశ్నతో పాటు పురుష మరియు స్త్రీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఉందా అనే దానిపై కూడా సర్వే సమాధానాలు కోరింది. సర్వే ప్రశ్నాపత్రాన్ని ఈపీఎఫ్ఓ దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 30 కోట్ల మంది చందాదారులతో పంచుకుంది. జనవరి 30, 2024న కార్మిక మంత్రిత్వ శాఖ మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా విక్షిత్ భారత్ వర్క్ఫోర్స్లో మహిళలు అనే కార్యక్రమంలో యజమాని రేటింగ్ సర్వే ప్రారంభించబడింది. వివరాలు మై స్కీమ్ పోర్టల్లో సమర్పించాలి. దయచేసి దిగువ వివరణలోని లింక్ను తనిఖీ చేయండి. 2022 నుంచి 23 వరకు సంవత్సరానికి ఈపీఎఫ్ఓ యొక్క వార్షిక నివేదిక ప్రకారం పదవీ విరమణ నిధి సంస్థ పరిధిలో 21.23 లక్షల సంస్థలలో 29.88 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు మెరుగుపడిందని డేటా చూపిస్తుంది. అయితే ఈ పెరుగుదలలో ఎక్కువ భాగం పనికి చెల్లించని వేతనాల వర్గంలో కనిపించింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 2017 నుంచి 18 వరకులో 17.5% ఉన్న మహిళా భాగస్వామ్య రేటు 2022 నుంచి 23 వరకులో 27.8% పెరిగింది. అయితే ఇందులో ప్రధాన భాగం గృహ సంస్థలలో సహాయకులుగా నివేదించబడిన మహిళలే. వారి పనికి ఎటువంటి రెగ్యులర్ జీతం అందదు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం మహిళా ఎల్ఎఫ్పిఆర్ 2017 నుంచి 18 వరకులో 11.80% నుండి 2022 నుంచి 23 వరకులో 8.73%కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీల ఎల్ఎఫ్పిఆర్ 2017 నుంచి 18 వరకులో 12.16% నుండి 2022 నుంచి 23 వరకులో 9.68%కి మందగించగా, పట్టణ ప్రాంతాల్లో 2017 నుంచి 18 వరకులో 11.10% నుండి 2022 నుంచి 23 వరకులో 6.90%కి తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా దక్షిణాసియా ప్రాంతంలో 2022లో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 26% ఉంది. ప్రపంచ బ్యాంకు ప్రకారం భారతదేశం యొక్క పొరుగు దేశాలు శ్రీలంకలో 33%, పాకిస్తాన్లో 25%, నేపాల్లో 29%, బంగ్లాదేశ్లో 38%, చైనాలో 61% మహిళల ఎల్ఎఫ్పిఆర్ను నమోదు చేశాయి. ప్రతిపాదిత 4 లేబర్ కోడ్లలో 44 కేంద్ర కార్మిక చట్టాల సమితిని భర్తీ చేయాలని భావిస్తున్నారు మరియు ఎన్నికల తర్వాత అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం మహిళా కార్మికుల ఉపాధిని కాపాడటానికి నిర్దిష్ట నిబంధనలను పొందుపరిచింది. సామాజిక భద్రతపై కోడ్ 2020 మెరుగైన వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థల్లో తప్పనిసరి క్రష్ సౌకర్యాల ఏర్పాటు, తగిన భద్రతా చర్యలతో రాత్రి షిఫ్టులలో మహిళా కార్మికులను అనుమతించడం మొదలైనవి. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం మరియు పనిపై కోడ్ షరతులు 2020 భూగర్భ గనులలో మహిళా కార్మికులకు ఉపాధి నిబంధనలు మరియు షరతుల్లో సర్దుబాట్లను ప్రతిపాదించింది. వేతనాల కోడ్ 2019లో ఒకే విధమైన పని కోసం ఒక సంస్థలో వేతనాల కోసం లింగ ఆధారిత వివక్షకు ఎలాంటి నిబంధనలు లేవు.